33వ కీర్తన. ఆరో వచనం నుండి 11వ వచనం వరకు మార్చి మార్చి. యెహోవా చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి చేత వాటి సర్వ సమూహము కలిగెను. 7వ వచనం. సముద్రజలములను రాశిగా కూర్చువాడాయన, అగాధములను గుట్టలో కూర్చువాడాయన. లోకులందరూ యెహోవాను భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెలువవలెను. ఆయన అన్ని జనులు 33వ కీర్తన 10వ వచనం 6 నుండి 11 వరకు. 33వ కీర్తన 6 నుండి 11 వరకు. నేను 10వ వచనం. అన్ని జనులు ఆలోచనలు యెహోవా వ్యక్తపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలంగా చేయను. ప్రేమల తండ్రి, చాలా బాగా అంటూ మాకు దీవించి ఆశ్రయించు, మాతో మాట్లాడి ప్రభా ఈ రాత్రి ఈ సన్నిధిలో చేర్చిన సమయం ఆశ్రయంగా చేయము ప్రభా. యుక్తంగా ప్రార్థించుకే లేకుండా ఆధారం చేసుకుని సహాయం అనుగ్రహించు. మా మధ్య బలమైన మీ సన్నిధి నుంచి తోడుగా ఉండము. యేసు వారి పరిశుద్ధనామమున పేరిట స్తుతించి కావాల్సిన నింపుదల దయచేయము, ఆత్మాభిషేకం దయచేయము. పేదలకు ప్రభా వేలకు అక్కర తీర్చుము, చాలించడము సహాయం చేయము. యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున పేరిట ప్రార్థించి స్తుతించి కనికరమును దయను కోరుతూ బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ చూస్తున్నా దేవుని మాట శక్తి, దేవుని మాటలో శక్తి ఉంది, ఎంతో గొప్ప శక్తి. కాబట్టి దేవుని మాటలో ఎంత శక్తి ఉంది అంటే అక్కడ రాయబడింది, యెహోవా చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చున్నవాడు ఆయనే, అగాధములను తొట్టిలో కూర్చువాడు. కాబట్టి ఆయన మాటకి శక్తి ఉంది. దేవుని మాటకి శక్తి, బలము, అధికారం అన్నీ ఉన్నాయి. దేవుని మాటకి ఏమున్నాయి? శక్తి ఉంది, బలం ఉంది, ఏముంది? అధికారం కూడా. శక్తి, బలము. మరి మన మాటకి ఏమున్నాయి? మన మాట కూడా మరి ఏదో ఒక గుణం ఉండే ఉండాలి. మన మాట కూడా లేదు. మన మాటని బట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం నీతిమంతులమని లేక అనీతిమంతులమని ఏమొందుతామంట? తీర్పు పొందుతాం. కాబట్టి మానవుల గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మానవుల కూడా అది శక్తి ఉంది. ఏంటి శక్తి అంటే మన మాటని బట్టి మనం నీతిమంతులమని అనీతిమంతులమని తీర్పు పొందేటువంటి వారం కావున. కాబట్టి ఇది కూడా మరి చాలా భయంకరమైన. కాబట్టి మన మాటలు మరి ఎంతో జాగ్రత్తగా మనము పలకాలన్నది దేవుని ఉద్దేశమైన కాబట్టి కాదు మాట ఏది కూడా మరి మనలో ఉండకుండాట్టు మనం చూసుకోవాల్సినటువంటి వారిలో కావున. అందుకే మత్తయి సువార్త 12లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు. మత్తయి సువార్త 12:36-37 వచనాలు. మనుషులు పలుకు వ్యర్థమైన మార్గం గురించి విమర్శలు లెక్క చెప్పాల్సింది. నీ మాటను బట్టి నీతిమంతులని తీర్పు పొందుతూ, నీ మాటను బట్టి అపరాధులని నీతిమంతులమా అపరాధులు అని మన మాటలే రోజు
మన గురించి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి మరి మన నోరు చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాల్సిన మనం ఉంటున్నాం. కాబట్టి అనేక సార్లు మన నోటిని మనకు నచ్చినట్టు వాడతాం. మనకు నచ్చినట్టు, మనం కోరినట్టు, మన సొంత వాటిని నెరవేర్చుకుంటే వాడతాం. కాబట్టి మరి ఎక్కడన్నా వాడవచ్చు. ఎప్పుడు దాకంటే చచ్చిపోయిన వరకు ఎక్కడన్నా వాడవచ్చు. చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే 33వ కీర్తనలో మాట చేయండి. 33వ కీర్తన మనం చదివిన 33వ కీర్తనలో మాట. మరి అందరూ కూడా ఆయన ఏమి ఉంటారంట, భయభక్తులు నిలుపవలెను. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు ఏం చేయాలంట, నిలుపవలెను. ఎందుకోసం అంటే ఒకరోజు ఆయన ముందు నిల్చుంటాం. మనం అందరం కూడా నిలబడతాం. పిల్లలేని పెద్దలేని అందరం కూడా నిలబడతాం. ఆయన ముందు నిలబడే రోజు ఒకటి ఉంది. ఆయన ముందు దేవుడు తానే నిలబెడతాడు. అందరినీ నిలబెడతాడు. మోహాలు లేకుండా నిలబెడతాడు. ఈ భూలోకంలో పరీక్షలు రాయాలంటే 10th క్లాస్ పరీక్ష సంవత్సరం అంతా చదివిన తర్వాత 10th క్లాస్ పరీక్ష రాసేది రాయేది మన ఇష్టం. ఏమయ్యా సంవత్సరం అంతా స్కూల్కి పోయినా మరి ఎందుకు పరీక్ష కాలి, నువ్వు ఖచ్చితంగా రాయాల్సిందే అని చెప్పి ఫీజు కట్టించుకున్న స్కూల్లో చెప్పారు. దాని తర్వాత ఎవరు కూడా చెప్పారు రాస్తే రాయలేదు, రాకపోతే వాళ్ళు ఏమి ఫీజు కట్టి పరీక్ష రాయడానికి గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయండి అని చెప్పి ఎవరు చెప్పారు. కాబట్టి అయితే ఇవి మరి ఈ భూలోక సంబంధమైన పరీక్షల విషయంలో అయితే అటువంటి సదుపాయం ఉంది. కానీ పరలోక సంబంధమైనటువంటి విషయంలో అటువంటి సదుపాయం లేదు. అందుకే ప్రకటన 20:12 ప్రకటన 20:12 మరియు గొప్పవారిని కొద్దివారిని మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉంటే చూసింది. అప్పుడు గ్రంథములు తెరవబడి మరియు జీవగ్రంథం వేరొక గ్రంథము ఇవ్వబడను. ఆ గ్రంథమందు రాసి ఉన్న వాటిని బట్టి తన క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందిరి. కాబట్టి దేవుని సింహాసనం ముందు గొప్పవారిని కొద్దివారిని అందరూ కూర్చున్నారు. అందరం ఎవరు తప్పించుకోలేదు. ఆ సింహాసనం ముందు నుంచోవలసిందే. నుంచో పెడతాడు దేవుడు. ఎట్లా నుంచోవలసిందే, నుంచో పెడతాడు. కాబట్టి ఈ భూలోకమందు మనం జీవించిన ఈ కాలంలో, ఈ అల్ప కాలంలో చాలా జాగ్రత్తగా మనం జీవించవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి దేవుని మాటకు శక్తి ఉంది, చాలా శక్తి ఉంది. ఎంత గొప్ప శక్తి ఉంది అంటే ఆయన నోటి మాటను బట్టి సమస్తం కూడా మరి సృష్టించబడతా వచ్చినాయని చెప్తాం. అనేక రాయబడింది. ఆ వాక్కు చేత ఆకాశం కలిగిన ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహములు కలిగిన సముద్రంలో రాశిగా కూర్చోబడి ఆయన అగాధములు కొట్టులో కూర్చోబడి ఆయన మాట, ఆయన నోటి మాట, ఆయన నోటి మాట, ఆయన వాక్కు ఎంతో శక్తి కలిగింది. అదేవిధంగా మన నోటికి కూడా శక్తి. మన నోటి నుండి పలికే మాట ద్వారానే మన నిత్యత్వం అనేది ఆధారపడింది. మన నిత్యత్వం అనేది దేని మీద ఆధారపడింది? మన నోటి నుండి వచ్చేటువంటి మాట ద్వారా ఆధారపడింది. నీతిమంతులంతా మరి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ దేశంలో ప్రవేశిస్తారు. నీతిమంతులు ఎటువంటి నీతిమంతులు? నోటితో పాపం చేయక తమ తాము కాపాడుకునేటువంటి నీతిమంతులంతా కూడా మరి ఆ దేశంలో, నీతి మాత్రమే నివసించేటువంటి ఆ దేశంలో మరి వారు ప్రవేశిస్తారు. 2 పేతురు 3:13 2 పేతురు 3:13 2 పేతురు 3:13 ఆయనను మన వాగ్దానం బట్టి కొత్త ఆకాశంలో కొత్త భూములను కనిపెట్టుచున్నాము. నీతి మాత్రమే నివసిస్తుందంట. కొత్త ఆకాశం, కొత్త భూమి. మరి నీతి మాత్రమే నివసిస్తుందంట. అంటే ఎవరు ఉంటారంట? నీతిమంతులు మాత్రమే ఉంటారు. మరి ఎవరా నీతిమంతులు?
తమ నోటిని జాగ్రత్తగా పెట్టుకునేటువంటి వారు. ఎవరి విషయమైనా సరే, దేని విషయమైనా సరే నోటిని జాగ్రత్తగా పెట్టుకునేటువంటి వారు. కాబట్టి మనం చూస్తూ ఉంటాం జాగ్రత్తగా పెట్టుకునేటువంటి వారు. అందుకే మత్తయి సువార్తలో మనం చూడవచ్చుకుంటాం, నీ నోటి మాట బట్టి నీతిమంతులని అపరాధమని తీర్పు తీర్చబడతారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం మర్చిపోకుందుగాక. కాబట్టి దేవుని తీర్పులోనికి ప్రవేశించకుందుగాక. మరి మనము ఎల్లవేళలా మరి నీతిమంతులను కానీ దేవుని దృష్టిలో కనబడదుగాక. ఆ విధమైన జీవితం మనము కలిగిదుగా. కాబట్టి అటువంటి అనుభవంలో మనం ఉండాలని ప్రభు ఉద్దేశం. కాబట్టి ఆయన మాట చాలా శక్తి కలిగింది. అందుకే ఆయనకు భయపడవలసినటువంటి వారిగా ఉంటాం. ఆయన తీర్పులను ఎవరు కూడా మార్చలేరు. ఆయన తీర్పులను ఏం చేయలేరు, ఎవరు కూడా మార్చలేరు. ఆయన తీర్పు తీరిస్తే ఆ తీర్పు ప్రకారమే జరుగుతుంది. ఆ తీర్పును ఎవరు మార్చలేరు. కెరూబులు, సెరూబులు, దూతలు, ప్రధానులు, పెద్దలు ఎవరు కూడా ఆయన తీర్పులను మార్చలేరు. ఆయన ఉద్దేశాలను మార్చలేరు. అందుకే రాయబడింది 9వ వచనంలో, ఆయన మాట తెలియలేక దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం ఏమైందంట, స్థిరపరచబడింది. దేవుని మాట ఉన్నటువంటి శక్తి, ఆయన నోటి నుండి బయలుదేరిన మాట ఖచ్చితంగా నెరవేరేదిగా ఉండాలి. అసంపూర్ణంగా ఎప్పుడు కూడా తిరిగి రాదు. దేవుని నోటి నుండి బయలుదేరినటువంటి మాట ఎప్పుడు కూడా అసంపూర్ణంగా కానీ మరి వెనుకకు తిరిగి మళ్ళనిదిగా ఉంటారు. ఆయన నోటికి అంత శక్తి, ఆయన మాటకి అంత శక్తి, అందుమాత్రమే కాదు బలము, అధికారము మరి కలిగినటువంటి వాడు. కాబట్టి అది ఒక దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన ఒక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వస్తున్నాం. కాబట్టి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయనేది చాలా గొప్ప పరీక్ష. ఈ రాత్రి కలిసి ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనం నీతిమంతులుగా ప్రార్థన చేస్తున్నామా, అనీతిమంతులుగా ప్రార్థన చేస్తున్నామా అన్నది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నీతిమంతుల ప్రార్థన బహు బలం కలిగినదని వాక్యం చూపిస్తుంది. మరి ఏ విధంగా నిజంగా మనం నీతిని కలిగి ఉన్నామా, నీతిమంతులుగానే ఉన్నామా, నీతిని కలిగి ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుని యొక్క మాటకి చాలా శక్తి ఉంది, చాలా గొప్ప శక్తి ఉంది. ఆయన మాట సెలవేక దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. దేవుని చేతిలో ఉంది కార్యం నెరవేరట, కార్యము మరి చెడిపోట, కార్యం నెరవేరట దేవుని చేతిలో. ఇక మనం చూస్తున్నాము, దేవుని కాదని మనం ఏమి కూడా చేయలేము. దేవుని కాదని మనం ఏమి కూడా చేయలేము. అందుకే చూడండి, సంఖ్యాకాండంలో ప్రవక్త అంటారు, ఏమంటాడంటే చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ అధ్యాయం, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. కాబట్టి ఇక్కడ బాలాం అనేటువంటి యొక్క ప్రవక్తను మనం చూస్తా ఉన్నాం, బిలాం అనేటువంటి ప్రవక్తను మనం చూస్తున్నాం. మరి ఆ బిలాం అనేటువంటి ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే, ఆయన నాకు దీవించమని సెలవించను లేక ఆజ్ఞాయించను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట ఏది కూడా మార్చలేదు. అది తిరుపే కానీ, అది ఆశీర్వచనమే కానీ, దేన్ని కూడా మనం మార్చలేని మార్గంలో ఉంటాం. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది ఏమంటే, ఆయన తన మహత్తు గల మాట చేత ఏం చేసినట్టే సమస్తమును నిర్వహించుచున్నాడు. ఆయన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించు, పాపం విషయంలో శుద్ధీకరణను తానే చేసింది. కాబట్టి తన మహత్తు గల మాట చేతనే ఆయన సమస్తమును నిర్వహిస్తున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, బిలాము అనేటువంటి ప్రవక్త మరి దేవుడు నాకు సెలవిచ్చినాడు. ఏమని సెలవిచ్చినాడు? దీవించమని సెలవిచ్చినాడు. ఆయన దీవించండి, నేను దాన్ని ఏం చేయలేను, మార్చలేను. ఒక ప్రవక్త చెప్పినటువంటి మాట. ఆయన దీవించమని చెప్పినాడు,
నేను దాన్ని మార్చలేను. ఆయన మాటను ఎవరు మార్చలేరు, ఆయన మాటను ఎవరు మార్చలేరు. ఆయన నోటి నుండి బయలువెళ్ళినటువంటి మాట నిష్ఫలంగా బయటకు తిరగదు. ఖచ్చితంగా అది ఏదైతే ఉద్దేశించబడిందో, యెషయా గ్రంథం ఏదైతే ఉద్దేశించబడిందో ఆ కార్యం నెరవేరిన తర్వాతనే మరి అది తిరిగి మరి వెనుకకు మళ్ళీ ఆయన నోటి నుండి బయలుదేరిన తర్వాత ఏ మాట అయినా సరే అది నెరవేరకుండా అది వెనుకకు తిరగదు. కాబట్టి మరి ఆయన మాట అంత శక్తి కలిగినటువంటి, అందుకే ఈ బిలాము అనేటువంటి ప్రవక్త చెప్తున్నాడు ఏమంటే ఆయన నోటి నుండి బయలువెళ్ళింది. ఏమని బయలువెళ్ళిందంటే మాట చూడండి, కాబట్టి ఆయన 55:11 చదవండి. 10 కాబట్టి నిశ్చలంగా దేవుని నోటి బయలుదేరిన మాట ఏది కూడా వెనుకకు తిరగదు. కాబట్టి ఆ దేవుని నోట్ల నుండి మరి మరి ఆశీర్వచనమే వచ్చింది. ఇశ్రాయేలు విషయంలో ఆశీర్వచనం వచ్చింది. కారణం ఏంటి అంటే దేవుడు ఇశ్రాయేలు విషయంలో ఆశీర్వచనమే పలికినాడు సంఖ్యాకాండంలో. కారణం ఏంటంటే వారిలో ఆయన దోషం ఏమీ కనుగొనలేదు. 21 వచ్చిన సంఖ్యాకాండము 23 అధ్యాయము 21 వచ్చిన అక్కడ చూస్తే ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ ఒకటనం చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి ఏమైనాడు, తోడైనాడు. కాబట్టి యాకోబులో దోషం లేదు, వంకర్తనం లేదు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని శపించడానికి ఒకటి బయలుదేరినాడు. ఇటువంటి వ్యక్తిని ఎవరిని, దోషం లేని వ్యక్తిని, అంత మాత్రమే కాదు వంకర్తనం లేని వ్యక్తిని, యెహోవా ఎవరికైతే తోడైనాడు అటువంటి వ్యక్తిని మరి శపించడానికి ఒకడు బయలుదేరినాడు, హాని చేయడానికి ఒకడు బయలుదేరినాడు, నష్టపరచడానికి ఒకడు బయలుదేరినాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏం చేయలేకపోయినాడు. రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చినాం. కాబట్టి మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడైనంత వరకు, అంత మాత్రమే కాదు మనము దోషరహితులుగా ఉన్నంత వరకు, అది మాత్రమే కాదు మనలో ఏ వంకర్తనం లేనంత వరకు మనం ఏమాత్రం కూడా భయపడక్కర్లేదు. మనలో దోషం లేనంత వరకు, వంకర్తనం లేనంత వరకు, అది మాత్రమే కాదు దేవుడు మనకు తోడైనంత వరకు ఏ నష్టము ఏ కీడు వాళ్ళని దరిచేయదు, ఏ శాపవచనము కూడా మనం దరిచేయదు. ఈ బిలామైనటువంటి ఒక ప్రవక్త మరి డబ్బును ఆశించి ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరినటువంటి వాడు ఉంటున్నాడు. కానీ దేవుడు అది జరగనివ్వలేదు. దేవుడు దాన్ని జరగనివ్వలేదు. కాబట్టి రాత్రి ప్రార్థన చేయడానికి చూస్తున్నాను. నేను నన్ను రక్షించినటువంటి వాడు గొప్ప దేవుడు, గొప్పవాడు, కీడును నష్టాన్ని దరిచేరనివ్వడు. ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరినటువంటి విలాపమైనటువంటి ప్రవక్తలు దేవుడు శపింపనివ్వలేదు. కాబట్టి మనం భయపడక్కర్లేని వారు ఉంటాము. ఎంతవరకైతే యథార్థతలు ఉంటామో మనం భయపడక్కర్లేదు. ఎంతవరకైతే దోషం లేని వారు ఉంటామో మనం భయపడక్కర్లేదు. ఎంతవరకైతే వంకతనాలు లేకుండా జీవిస్తామో అంతవరకు కూడా మనం భయపడక్కర్లేదు. ఎంతమంది గొప్ప గొప్ప వారు మనకు ప్రతికూలంగా ఉంటారు, మనకి విరోధంగా గొప్ప గొప్పవారు, రాజులు, అధికారులు మనకి ఎంతమంది విరోధులుగా ఉన్నారు, మనం ఏమి భయపడక్కర్లేదు. ఎంతవరకు అంటే అందుకే ప్రభు ఏం చెప్పాడంటే వారు కేవలము మిమ్మల్ని శరీరంలో చంపుతారు. అయితే ఎవరు భయపడాలంట? శరీరము ఆత్మను నరకంలో వేసి పాతాళంలో అగ్నిలో వేయి వాడికే భయపడాలి. కాబట్టి మరి మనం చూస్తూ ఉన్నాము, మనము భయపడక్కర్లేదు. ఎంతవరకైతే మన జీవితంలో దోషం లేకుండా ఉంటామో
ఎంతవరకైతే వంకరతనం లేకుండా ఉంటామో, ఎంతవరకైతే మనము మరి వంకరతనం లేకుండా ఉంటామో, ఎంతవరకైతే దేవుడు మనకు తోడే ఉన్నాడో అంతవరకు మనము భయపడలేని వారు, భయపడలేని వారు ఉంటాము. అందుకే దేవుడు ఇశ్రాయేలు విషయం అంట రాజులను గద్దించినాడు. ఎవరు గద్దించినాడు? ఇశ్రాయేలు విషయమే రాజులను గద్దించుకొచ్చుకుంటున్నాడు. కాబట్టి ఆ మాట చూడండి, కీర్తనలు 105వ అధ్యాయము 14-15 వచనం. కీర్తన 105, 14-15 వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞయించి, ఆయన ఎవరినైనా హింస చేయలేదు. ఆయన వారి కొరకు రాజులను ఏం చేస్తున్నాడంట? గద్దించి. కాబట్టి మరి ఇక్కడ చెప్పండి, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞయించి, ఆయన ఎవరినైనా వారిని హింస చేయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించారు. కాబట్టి మనము పరిశుద్ధతను ఎంతవరకైతే యథార్థతను మనం కలిగి ఉంటామో అంతవరకు కూడా మనం భయపడలేని వారు ఎవరైనా లేవచ్చు. మానవ యొక్క స్వభావం కాబట్టి మానవ యొక్క స్వభావం, మానవులు ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అయితే మనం చూస్తూ ఉన్నాము దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. మన దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. మనకు హాని కలిగినవాడు. ఎంతమంది అయినా అవివేకులు, బుద్ధిహీనులు, ఈ యొక్క విలాసమైనటువంటి వ్యక్తి ధనాపేక్షతో మరి ధనాపేక్షని వాడే మరి ఇశ్రాయేలులో కీడు చేయకూడుకుంటూ వచ్చుకుంటాడు. ధనాపేక్షని వాడు. అయితే మనం చూస్తూ ఉంటాము మరి ధనాపేక్షని వాడు ఇశ్రాయేలులో కీడు చేయ కోరుకున్నటువంటి వాడు ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఇహలోక సంబంధమైన తలపులతో నిండుకొని ఉంటారో అటువంటి వాళ్ళు ఎంతో మంది మన ముందుకు లేవచ్చు. ఎంతో మంది విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో, సమాజంలో ఎంతో మంది మన ముందుకు లేవచ్చు. అయితే దేవుడు మన జోలికి మనకు రాకపోవడం, మన పక్షంగా దేవుడు కార్యం చేసేటువంటి వాడుకుంటున్నాడు. వీటి పక్షంగా మనం దేవుడు భయపడవక్కర్లేని వాళ్ళని ఉంటాం. అయితే మనకు మనము దోషం లేకుండా చూసుకోవాలా, ఏ వంకరతనం లేకుండా చూసుకోవాలా. వంకరతనం అంటే ఏంటి? దోషం లేకుండా చూసుకోవాలి, అపవిత్రత లేకుండా చూసుకోవాలి, పాపం లేకుండా చూసుకోవాలి, వంకరతనం లేకుండా చూసుకోవాలి. ఏలోక సంబంధమైనటువంటి విధి విధానాలు మన జీవితంలో ఉన్నాయి. ఏలోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఇంకా ఏలోక సంబంధమైనటువంటి స్నేహాలు మన జీవితంలో ఉన్నాయి. అవే వంకర జీవితానికి మరి మూలంగా ఉంటా ఉన్నాయి. కాబట్టి వాటిని తీసుకువేసుకోవాలి. అవే మన జీవితంలో వంకర మార్గంలో తీసుకెళ్లేట్టుగా ఉంటా ఉన్నాయి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏమైందంట? మూలమై ఉంటారు. ఈ బిలామైనటువంటి వ్యక్తి కూడా ధనాపేక్షతో బాలాకి నన్ను గొప్పవాడు చేస్తారని చెప్పి మరి ఇశ్రాయేలు శపించడికై బయలుదేరుతూ వచ్చుకుంటున్నాడు. ఇశ్రాయేలు శపించడికై మరి బయలుదేరుతూ ఇశ్రాయేలు దగ్గర మోషే ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు శపిస్తే ఎవరు శపించినట్టు? మోషేని కూడా శపించినట్టే. మోషేకి విరుద్ధంగా లేచినటువంటి వ్యక్తిని చూస్తూ ఉంటారు. కాబట్టి మరి ఇశ్రాయేలుకు విరుద్ధంగా లేచినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే యాకోబు పత్రికలో రాయబడింది. అతనంట చూడండి, పేతురు పత్రిక 2 Peter 2వ అధ్యాయం 2 అధ్యాయం 15 వచ్చింది చదండి. తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము మార్గమును తప్పిపోయి. కాబట్టి తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైనటువంటి బిలాము పోయిన మార్గంలో పోయినారు. దేనికోసం పోయినారంట? దేనికోసం? ఎందుకు తిన్నని మార్గం విడిచిపెట్టాల్సి వచ్చింది వీళ్ళు? దేనికోసం విడిచిపెట్టారంటే వీళ్ళు?
దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించను. కాబట్టి దుర్నీతి వల్ల అది మాత్రమే కాదు, లేకపోతే ఇంకా ఏదో సంబంధమైనటువంటి విధి విధానాల ద్వారా లాభం కలుగుతుంది, దాని ద్వారా లాభం కలుగుతుంది. అయితే అది భూ సంబంధం వరకే, అది నీకేమి లాభం చేయదు, ఇంకా నీకు నష్టమే చేస్తుంది, అది నీకు నష్టమే చేస్తుంది. అందుకే అక్కడ రాయండి, దుర్నీతి వల్ల కలుగు బహుమానం ఏం చేసినట్ట ప్రేమించిన. కాబట్టి ఏదో సంబంధమైన ఏమి ప్రేమించినా కొంత నీకు తృప్తినిచ్చినట్లుగా ఉండొచ్చేమో కానీ, కొంత నీకు సంతోషాన్ని ఇచ్చినట్లు ఉండొచ్చేమో కానీ, అది ఎక్కువ కాలం నిలవదు. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవదు, ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవదు, ఆ బహుమానం నీ దగ్గర ఎక్కువ కాలం ఉండదు, దాన్ని అనుభవించలేవు కూడా. ఒకవేళ ఏదైనా దుర్నీతి సంబంధమైన బహుమానం ఆశించి మరి ఏదైనా నువ్వు దేవుడికి విరోధంగా చేస్తే, ఒకవేళ నువ్వు పొందిన దాన్ని అనుభవించలేవు కూడా. దుర్నీతి స్మరణ బహుమానాన్ని పొందుకున్నాడు, దాన్ని అనుభవించకుండానే చచ్చిపోయినాడు. ఇలా అనుభవించకుండానే. కాబట్టి మనం చూస్తున్నాం, మనం భయపడక్కర్లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. శక్తి కలిగినటువంటి దేవుడు, అధికారం కలిగినటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళు ఉంటున్నారు. ఏమని జాగ్రత్త చూసుకోవాలా? మనము దోషం లేని వారంగా, పవిత్రము ఉన్నామో లేదో జాగ్రత్త చూసుకోవాలి. రెండోదిగా వంకరతనం లేని వారంగా ఉన్నామో లేదో చూసుకోవాలి. ఎప్పుడైతే రెండు విషయాలు మనం జాగ్రత్త పడతామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన దీనికి ఎవరైనా లేవచ్చు, రాజు లేవచ్చు, అధికారులు లేవచ్చు, గొప్పవాళ్ళు ఎవరైనా లేవచ్చు. అయితే దేవుడు మన పక్షంగా తీర్పరిగా దేవుడు కార్యం చేసేటువంటి వాడు ఉంటాడు. మరి ఆయన నీతి గల న్యాయాధిపతి. ఆయన వాడు నీతి గల న్యాయాధిపతి. దేవుడు నోట్లో నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం బయలుదేరింది. దేవుడు నోట్లో నుండి ఏం బయలుదేరింది? రెండంచులు గల వాడి అయిన ఖడ్గం బయలుదేరింది. చూడండి, ప్రయత్నం 2వ అధ్యాయం, ప్రయత్నం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇప్పుడు 16వ వచనం కాబట్టి రెండంచుల వాడి అయిన ఖడ్గం కలిగినటువంటి వాడు, ఆయన నోటిలో రెండంచుల వాడి అయిన ఖడ్గం ఉన్నది. వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన యుద్ధం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఎవరితోటి? 14 వస్తుంది కాదు, చూడండి. ఈ బిలాము లాంటి వాళ్ళతోటి. చూడండి, 2వ అధ్యాయం 14 వస్తుంది. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసినది, అదేమనగా విగ్రహం వలించిన వాడు తిన్నట్లు జాగ్రత్త చేయటట్లు ఇశ్రాయేలుకు గురియొద్దుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువంటి కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులను శపించమని బాలాకు బిలామును అడిగినాడు. ఇశ్రాయేలీయులను శపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు బిలాము. ఎక్కడ కూడా ఇశ్రాయేలీయులను శపించడానికి అవకాశం దొరకలేదు బిలాము. అయితే ఇశ్రాయేలీయులు శపించబడడానికి ఏం చేస్తున్నాడంటే వారికి అభ్యంతరం కలిగేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయులకు గురియొద్దమని బాలాకులకు ఏం చేస్తున్నాడంట? బాలాకులకు నేర్పిన బిలాము బోధ. బిలాము ఏం చేసినాడంటే బాలాకి బోధ చేసినాడు. ఏం బోధ చేసినాడు? నువ్వు ఇశ్రాయేలులకు ఉరి కలిగింది. ఉరి అంటే ఒక జంతువుని పట్టుకోవాలంటే ఒక ఉరి పెడతారు. ఒక జంతువుని పెట్టాలంటే ఒక ఉచ్చు పెడతారు, ఒక ఉరి పెడతారు. అది ఆ ఉచ్చులో కాలు పెట్టగానే ఆ ఉచ్చు బిగుసుకుంటుంది. ఆ ఉచ్చు బిగుసుకుంటే ఇంకా దాన్ని తీసుకోలేదు, అది అక్కడే ఉంటుంది అనమాట ఆ ఉచ్చులో. అప్పుడు వేటగాడు వెళ్ళి దాన్ని చంపి అప్పుడు దాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుకు ఉరి ఇవ్వమని చెప్పినాడు బిలాము. ఎవరికి? బాలాకి చెప్పినాడు. ఏమని చెప్పాడు? మిద్యాను స్త్రీలను ఉరిగా పంపించినారు. ఎవరు పంపించినారు? మిద్యాను స్త్రీలను ఎట్లా పంపించినారు? ఉరిగా పంపించినారు. మిద్యాను స్త్రీలు వచ్చినారు. ఇశ్రాయేలు
పాపం చేయకు, వ్యభిచారం చేయకు కారణమవుతూ వచ్చింటున్నారు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, మరి రెండంచుల వాడి ఖడ్గం కలిగినటువంటి వాడు మరి ఏం చేస్తున్నాడంటే మరి యుద్ధం చేస్తాడండి. ఎవరితోటి? ఇటువంటి వాళ్ళతో యుద్ధం చేస్తాడు. ఎవరితోటి? బిలాము లాంటి వాళ్ళతో. ఆయన రెండంచుల వాడి ఖడ్గం కలిగినటువంటి వాడు. ఆ రెండంచులు కలిగిన వాడి ఖడ్గము ఒకవైపు తీర్పును సూచిస్తా ఉంది. ఒకవైపు ఏం సూచిస్తా ఉంది? తీర్పును సూచిస్తా ఉంది. ఒకవైపు ఏమో ఆయన నీతిని సూచిస్తా ఉంది. రెండంచులు వాడైన ఖడ్గము ఒకవైపేమో తీర్పును సూచిస్తా ఉంది, ఇంకోవైపు ఏమో నీతిని సూచిస్తా ఉంది. దేవుని నోట్లో నుండి బయలువెళ్ళినటువంటి రెండంచులు వాడైన ఖడ్గము. కాబట్టి బయటికి కనబడేటువంటి ఏమో ఆ మొదటి అంశమో తీర్పుకు సూచనగా ఉంది. రెండో వైపు ఉన్నటువంటిదేమో, లోపల వైపు ఉన్నటువంటిదేమో అది ఎట్లుందంటే అది నీతి, దేవుని నీతికి సూచనగా ఉంది. ఆయన ఎప్పుడు నేరం చేయడు, పాపం చేయడు, ఆయన నీతిమంతుడు. ఈ విషయంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమనంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, ఆ న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి ఏం చేశాడని అంటారు? ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. అన్యాయ తీర్పులు ఎప్పుడు తీర్చాడు? ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆయన అన్యాయ తీర్పులు ఎప్పుడు తీర్చాడు? కాబట్టి ఆ భయంకరమైన అంత శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. అంత శక్తి కలిగినటువంటి దేవుడు మనకుండగా మనకి ఇంకా భయం ఎందుకు? మనము ఏ మార్గంలో నడవాల్సి వచ్చినా మనం ధైర్యంగా నడవచ్చు. దేవుడిని ముందు పెట్టుకుని నడిస్తే ఏ మార్గంలో నడవాల్సి వచ్చినా ముందుకు నడవచ్చు. ఎంత శత్రువు ఎంత బలంగా మన మీదకి వచ్చినా శత్రువు ఏ మాత్రం కూడా ఏమి చేయలేదు. కాబట్టి ఒకవేళ పోరాటం గుండా వెళ్తున్నాను, ఒక బలమైన పోరాటం గుండా వెళ్తున్నాను, అతనిపడకు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది సంఖ్యాకాండంలో, ఎటువంటి దేవుడు? బలమైన వాక్కు కలిగిన దేవుడు. ఆయన వాక్ ఎటువంటిది అంటే రెండంచుల వాడైన ఖడ్గం వంటిది. ఆయన వాక్ ఎటువంటిది? ఆయన వాక్కు రెండంచుల వాడైన ఖడ్గం లాంటిది ఆయన వాక్కు. ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన వాక్కులో అధికారం ఉంది, ఆయన వాక్కులో బలం ఉంది. కాబట్టి అటువంటి రెండంచుల వాడైన ఖడ్గం లాంటి మరి వాక్కు కలిగినటువంటి ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని హాని కానివాడు, కీడు దర్శనివాడు. ఒకవేళ ఏదైనా నీకు వ్యతిరేకంగా ఏదైనా లేగిస్తే దాన్ని అణచివేయగలిగినటువంటి వాడు కూడా, శక్తి కలిగినటువంటి వాడు కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, మరి మనం శత్రువులకు చూడాల్సిన పని లేదు. మన మీదికి లేచి శత్రువులకు చూడాల్సిన పని లేదు. ఎవరైనా చూడాలా? మన ముందున్న ప్రభు వైపు చూడాలి. ప్రభా మార్గం సాగించేది సాగిపోవడానికి, ప్రభా మార్గం సాగించేది. కాబట్టి మరి దేవుడు ఇశ్రాయేలును మరి శత్రు పట్టి వెళ్ళేది. కాబట్టి మన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఎన్నో మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవచ్చు. అయితే దేవుడు ఊరుకోవాడు. దేవుడు అంటే వారిని హాని ఇశ్రాయేలు నిమిత్తము రాజులను గద్దించినటువంటి వాడు, ఇశ్రాయేలు నిమిత్తము అబద్ధపు ప్రవక్తల్ని గద్దించినటువంటి వాడు, ఇశ్రాయేలు శపిపనివ్వనటువంటి వాడు. మళ్ళీ ఎందుకు హాని కలిగిస్తాడు? మన దగ్గర కూడా హాని కలిగిపోతాడు. కాబట్టి నమ్ముటని వల్ల నమ్మువారికి ఏంటంటే సమస్తంలో సార్. కాబట్టి రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చినారు. శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు, బలమైనటువంటి దేవుడు, అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన మన వీరికి నష్టము కీడు ఊరికనే రానివ్వడు, ఊరికనే. అయితే దోషం ఉంటే మాత్రం, వంకరతనం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆయన చేత శిక్షించబడాల్సింది. అయితే దోషం లేకుండా, వంకరతనం లేకుండా మనం ఉన్నంత వరకు మరి ఎటువంటి కీడు కూడా అపాయపడమంటే చేయకూడదు. ఆయన సహాయం చేసేటువంటి వాడు ఉన్నాడు. మరి ఈ రాత్రి కాలంలో ప్రార్థన చేయడానికి వచ్చుకున్నాము. మరి అటువంటి దేవుడు అనుకున్నాడు. అందుకే మనము ప్రార్థన చేయకూడదు. మరి దేవుడు మనకు తోడుకోవడం సత్యాన్ని గుర్తించాలి. అంత మాత్రమే కాదు, మరి ఎంతో గొప్ప మరి ఈ యొక్క ప్రవక్త ఆయన గురించి ఎంతో చక్కగా చెప్పబడింది. నువ్వు ఆస్వాదించిన వారు ఆస్వాదించబడతారు, నువ్వు క్షమించినటువంటి వారు ఏం చేయబడతారంట? క్షమించబడతారు. ఇంత గొప్ప అధికారం పొందినాడు ఈ వ్యక్తి. ఎవరి ద్వారా పొందినాడు తెలిసే అధికారం? దేవుడే అధికారం ఇచ్చినాడు. ఈ సాక్ష్యము ఈ యొక్క బిలాము గురించి ఆ దేశమంతా స్థాపించబడింది. అయ్యా, మోయాబు దేశంలో ఒక ప్రవక్తున్నాడు, ఆయన శపిస్తే శపించబడతారు, దీవిస్తే ఏం చేయబడతారు? దీవించబడతారు. నీ మీదకి లేచి
నీ మీదకి బయలుదేరినటువంటి వ్యక్తి ఎంత బలమైన వాడైనా ఉండొచ్చు, భయపడాల్సినటువంటి అవసరం. మనం దేవుని వారంగా ఉన్నంత వరకు, మనము ఏ దోషం లేకుండా ఉన్నంత వరకు, మనం వంకరతనం లేకుండా మలినం లేకుండా ఉన్నంత వరకు ఏ వ్యక్తి కూడా మళ్ళీ దేవుడు గొప్పవాడు. ఒకవేళ ఎన్ని శక్తులు లేచినా, ఎన్ని కూటములు కూడినా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక రాజు ఒక ప్రవక్త ఇద్దరు కలిసినారు. ఎవరెవరు కలిసినారు? ఇశ్రాయేలు మీదకి మోషే మీదకి లేవడానికి ఎవరెవరు కలిసినారు? ఒక రాజు ఒక ప్రవక్త ఇద్దరు కలిసినారు. కలిసి ఇప్పుడు మరి ఇశ్రాయేలుని బిలాము శపిస్తే బాలాకెళ్ళి యుద్ధం చేసి వాళ్ళు ఓడిస్తారు. చూడండి, దేవుడు ఏం చేశాడు సార్? బిలాము శపింపని లేదు, బాలాకి యుద్ధానికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, చెప్పాడు. గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన మౌనంగా లేడు, సింహాసనం మీద కూర్చొని. ఆయన మౌనంగా లేడు, తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని. ఆయన నీ కొరకై కార్యం జరిగిస్తూ ఉన్నాడు. అందుకే మరి రాయబడింది 33వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన 33వ కీర్తన 9వ వచనం, 33వ కీర్తన 9వ వచనం. ఆయన మాట తెలివేగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం ఏమైందంట? స్థిరపరచబడేను. కార్యం స్థిరపరచబడి ఆయన నీ పక్షంగా నీ కార్యాన్ని స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు. ఆయన నీకు ఏ కీడు ఏ హాని దరిచేయనివ్వడు. అయితే ప్రార్థన కలగకూడదు. మన జీవితాన్ని పరీక్షిస్తున్నాను. నిజంగా నేను దోషం లేకుండా ఉన్నానా? నిజంగా నేను ఏ వంకరతనం లేకుండా ఉన్నానా? నిజంగా ఈ లోక స్నేహం విషయంలో కానీ, ఈ లోక మర్యాద విషయంలో కానీ, ఎక్కడైనా నేను ఈ లోకం యొక్క విధి విధానాలు, ఈ ఆచారాలు, ఇటువంటి వాటిలో నేను ఎక్కడైనా చిక్కుకొని ఉన్నానా? ఎక్కడైనా నాలో వంకరతనం ఉందా? ఎక్కడైనా నాలో దోషం ఉందా? నా నోటిలో దోషం ఉందా? నా నోటి మాటలు ఎట్లా ఉన్నాయి? నా నోటి మాటలే నన్ను నీతిమంతురాలుగా అపరాధిగా తీరుస్తాయని వాక్యంలో. నా నోటి మాటలు ఎట్లున్నాయి? నా నోట్లో ఏమైనా దోషం ఉందా? నా నోట్లో ఏమైనా దోషం ఉందా? యేసయ్య అన్నాడు, అయ్యో అపవిత్రమైన ఎంకలవాడు పెదవులు పిలవాడు అని. కాబట్టి అపవిత్రమైన పెదవులు పిలవాడు. సరే, ఆ మాట చూద్దాం. యేసయ్య 6వ వచనం, నేను అపవిత్రమైన పెదవుల వాడు, అపవిత్రమైన పెదవుల జనం మధ్య నివసించేవాడు. నేను రక్షించుకుని రాజులు సైనికులతో యెహోవా నేను కళ్ళారా చూస్తున్నాను. అపవిత్రమైన పెదవులు కలిగిన అపవిత్రమైన, కాబట్టి అపవిత్రమైన నోరు, అపవిత్రమైన పెదవులు, దోషం కనబడతా ఉంది. యేసయ్య అంటున్నాడు, నోటిలో దోషం ఉంది, నా నోరు అపవిత్రంగా ఉంది, నా నోరు దోషంగా ఉంది. యేసయ్య అంటున్నాడు, ఉందా? దోషం ఉందా? దోషం ఉంటే దేవుని చేతిలో తప్పించుకుంటాడు. కాబట్టి దోషం లేకుండా చూసుకో, పాపం లేకుండా చూసుకో, అపవిత్రత లేకుండా చూసుకో, నిన్ను బాగు చేసుకో అని 31వ కీర్తనలో కూడా ఇంకొక మాట చదువుకుని ప్రార్థన చేస్తాం. 34వ కీర్తన 21వ వచనం, 34వ కీర్తన 21వ వచనం. 34వ కీర్తన 20. నీతిమంతులను ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడతారు. 20. యెహోవా తన సేవకుల ప్రాణాలను విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడతారు. నీతిమంతులను ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడతారు. యెహోవా తన సేవకుల ప్రాణాలను విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడతారు. కాబట్టి దోషం అపరాధం లేకుండా చూసుకో. దోషం అపరాధం లేకుండా చూసుకో. నేను పవిత్రంగా ఉంచుకున్నావో లేదో చూసుకో. ప్రభుత్వంలో పవిత్రతను కాపాడుకున్నావో లేదో చూసుకో. పవిత్రత కలిగి ఉన్నావో లేదో చూసుకో. అట్లు ప్రభుత్వంలోనికి రా. అప్పుడు చూడు, నీ పక్షంగా ఎంత గొప్ప కార్యాలు జరిగించి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. మన నోరే మన అదుపులో ఉండదా? ఇంకేం కార్యాలు చూస్తాం మనం? మన నోరు అదుపులో ఉండదు. మన క్రియలు మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. దేవుని వాక్యం ఒకటి చెప్తూ ఒకలాగా జీవిస్తాం. ఇంకా దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు ఎట్లా చేస్తాడు? దేవుడు మన శత్రువుని గద్దించాల్సిన బదులుగా మనల్ని గద్దిస్తాడు. శత్రువుని గద్దించాల్సిన దాని బదులుగా ఎవరిని గద్దిస్తాడు? మనల్ని గద్దిస్తాడు. కారణం ఏంటి?
మనలో దోషం ఉంది, మనలో ఓకర్తనం ఉంది. మనలో ఓకర్తనం పెట్టుకొని, మనలో దోషం పెట్టుకొని, ప్రభా నా శత్రువుని గద్దించు, నా శత్రువు మీద విజయం అంటే ప్రభు అంటే నువ్వు నోరు మూసుకో అంటాడు. ఏమంటాడు ప్రభు? నువ్వు నోరు మూసుకొని నిన్ను పవిత్రపరచుకోముందు అంటాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నామా? కలిసిలో పవిత్రంగా ఉన్నామా? అపరాధులుగా ఉన్నామా? పవిత్రంగా ఉన్నామా? అపరాధులుగా ఉన్నామా? మరి ఏ విధమైనటువంటి వారంగా దేవుని ఇస్తున్నాం? ఉగ్రతనం కలిగి ఉన్నామా? తిన్నని మార్గాలు విడిచిపెట్టాడంట బిలాము. ఏ మార్గాలు విడిచిపెట్టాడంట? తిన్నని మార్గాలు విడిచిపెట్టి ఒక్కరి మార్గంలో ప్రవేశించాడు. తిన్నని మార్గంలో ఉన్నావా? ఒక్కరి మార్గంలో ఉన్నావా? బిలాముకి ఇప్పుడు బాలాకు స్నేహం అవసరమైంది, దేవుని స్నేహం పక్కన పెట్టినాడు. బిలాముకి ఇప్పుడు ఎవరి స్నేహం అవసరమైంది? ఎవరి స్నేహం అవసరమైంది? ఎవరైతే బిలాముకి ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు, శపించబడతారు, అంత గొప్ప అధికారం ఎవరైతే ఇచ్చారో అంత గొప్ప దేవుని స్నేహాన్ని పక్కన పెట్టి ఇప్పుడు భూమికి ఆకాశంలో రాజైనటువంటి ఆ యెహోవా దేవుని స్నేహాన్ని వదిలిపెట్టి కేవలం ఒక దేశానికి రాజైనటువంటి మోయాబు రాజును పట్టుకున్నాడు, మిద్యాను రాజును పట్టుకున్నాడు. పట్టుకొని అయ్యా దేవుని స్నేహాన్ని వదిలిపెట్టినాడు. బిలాము స్నేహం కోసం దేవుని స్నేహాన్ని వదిలిపెట్టినాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం వంకరతనం ఉంది బిలాములో. కారణం ఏంటంటే దేవుని స్నేహాన్ని వదిలిపెట్టి బిలాము స్నేహం బాలాకు స్నేహాన్ని పట్టుకున్నాడు. ఎవరి స్నేహం ఉంది నీలో? దేవుని స్నేహం ఉందా? ఒక్కరి లోకస్తుల స్నేహం ఉందా? అపవిత్రమైన దోషభరితమైన జన్మల స్నేహం ఉంది. వారి మధ్య ఉండి వారితో స్నేహం చేస్తూ వంకరగా మారిపోయిందేమో నీ జీవితం కూడా. నీ యొక్క విశ్వాస జీవితం వంకరతనం, నీ విశ్వాస జీవితంలో వంకరతనం కనబడుతుందేమో. జాగ్రత్త. దేవుని స్నేహం వదిలిపెట్టాలేమో. ఇప్పుడు లోకస్తుల స్నేహం బట్టి వంకరతనం వచ్చిందేమో నీలో. జాగ్రత్త. వంకరతనం ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రభు తెలుసా? నువ్వు నోరు మూసుకొని నీ వంకరతనం మార్చుకుంటాడు. నువ్వు నోరు మూసుకొని ఏం మార్చుకోమంటాడు? ఏం మార్చుకుంటాడు? నువ్వు వంకరతనం మార్చుకో. చూడండి, ఇనుము వంగితే ఇనుము వంకరతనాన్ని తీయడానికి ఏం చేయాలి? ఇనుము వంగింది, ఇనుము వంకరతనం తీసేయడానికి ఏం చేయాలి? ఏం చేయాలి? దాన్ని కుటుంబ దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏమంటున్నాను? కొలిమిలో పెట్టాలా? కొలిమిలో పెట్టి దాన్ని మళ్ళీ బాగా శుద్ధి తీసుకుని ఏం చేయాలి? కొలిమిలో పెట్టి ఏం చేయాలి? బాగా శుద్ధి తీసుకున్నారు. అప్పుడు తిన్నగా అయింది. కొలిమిలో పెట్టిన తర్వాత ఎర్రగా అయిన తర్వాత అప్పుడు శుద్ధి తగిలితే అప్పుడు తిన్నగా. దేవుని చేతిలో పడ్డం ఎందుకు చెప్పు? దేవుని చేతిలో పడ్డం దేవుని స్నేహాన్ని విడిచిపెట్టి లోక స్నేహంలో ఉండడం దేవునికి చెప్పు. సరి చేసుకో, చక్కవచ్చుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చినావు. దోషం లేకుండా చూసుకో, అపరాధం లేకుండా చూసుకో, వంకరతనం లేకుండా చూసుకో. బిలాము వంకరవాడు అయిపోయినాడు. దేవుని స్నేహం పెట్టి బాలాకు స్నేహం పెట్టినాడు. ఇశ్రాయేలులకు అడ్డు ఇశ్రాయేలుకి ఏం చేశాడంటే ఆయన ఉరి ఒడినాడంట. ఏమంటున్నాడంట? ఉరి ఒడినాడంట. బహుశా ఇట్లాంటి జీవితం నీ జీవితంలో ఇటువంటి వ్యక్తులను చేస్తున్నావు. సరి చేసుకో. దేవుని చేతిలో పడడం భయంకరం. ప్రార్థన చేయడానికి వచ్చిన మన ప్రార్థన దోషరహితమైనదిగా వంకరతనం లేని జీవితంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నీ పక్షంగా దేవుడు కార్యాలు స్థిరపరుస్తాడు. నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ మనల్ని దేవుని సన్నిధిలో చేరుతుంది. నీ ప్రార్థనలన్నీ దేవుడు అవును ఆవునట్లే నెరవేరుస్తాడు. ఒకవేళ దోషంతో వంకరతనంతో నువ్వు ఉంటూ ఈ లోక స్నేహం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నెరవేరదు. అటువంటిదిగా ఉండకుండా ప్రభు మనకు సహాయం చేయాలి. పరిశుద్ధమైన దేవుని వాసం వస్తున్నా మానవ కూడా వాక్యం చేయండి. ఆస్వాదించమని సెలవాయను. నేను దానిని మార్చలేను ప్రభా. నీ ఆశీర్వచనాన్ని ఏ మానవుడు మార్చుకోలేదు ప్రభా. ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన వారు ప్రభా. మోషే మీ చేత ఎన్నుకోబడిన వాడు. వారు కానాను ప్రయాణంలో ఎన్నో అభ్యంతరం ఆపుతున్నారు. అయితే ఎక్కడ కూడా శత్రువులు వారి మీద అసహ్యించుకుంటున్నట్టు వారి పక్షంగా గొప్ప కార్యం చేసుకుంటున్నారు. నీ మాట ఎంత శక్తి కలిగింది, నీ మాట ఎంత బలమైంది, నీ మాట ఎంత అధికారం కలిగింది ప్రభా. మీ వందనాలు తెలుస్తాము ప్రభా. ఇశ్రాయేలీయులను శత్రుడికాయ ప్రభా ఒకడు దుర్నీతి వల్ల కలిగి బహుమానం నాశనం బయలుదేరినాడు. అయితే మీరు ప్రభా ఆ బిలాము వాడిని మీరు శపించలేదు ప్రభా. బిలాము చెప్తున్నాడు యెహోవా
మరి సెలవిచ్చను దీవించ సెలవిచ్చను, నేను దాన్ని మార్చలేదు. ఎంత గంభీరమైన మాట ప్రభా! అంత మాత్రమే కాదు, ఆ కింద వచ్చిన నేను మాట్లాడుకొచ్చుకుంటున్నాను. ఇశ్రాయేలు ఏ దోషం లేదు, యాకోబులో ఏ దోషం లేదు, ఇశ్రాయేలు ఏ ఒంటరితనం లేదు. యెహోవా మీకు తోడై ఉన్నాడు ప్రభా. మెటుకు మా జీవితంలో ప్రభా దోషరహితులు ఉన్నంత వరకు, ఒంటరితనం లేని వారు ఉన్నంత వరకు ప్రభా నువ్వు మాకు తోడుగా ఉంది. ప్రభా శత్రువుకి అనేక కుతంత్రములను ప్రభా ఏమాత్రం కూడా మా మీద పాల్పడ చేయవాడు మీకు వందనాలు చూపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రభా మీరు అనుపాపమైన కాపాడిన ప్రేమగా ఉన్నారు ప్రభా. మీ శక్తి గల మీ మాట ప్రభా మెటుకు ఇశ్రాయేలు పక్షంగా పలికిన ఆ మాట ఎవరు మార్చలేకపోయినారు ప్రభా. అంతటి బలమైన దేవుడు మా పక్షంగా ఉన్నారు కనుక విశ్వాసయాత్రలో శత్రువు వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తూ సాయపడి నేర్పించండి. ప్రేమల తండ్రి ప్రార్థన చేస్తున్నాను. మానవ వాకు మీకు కలిపి చేయండి. ప్రేమల తండ్రి ప్రార్థన చేస్తున్నా. వందనములు స్తోత్రులు మీకు తెలుస్తున్నా. నువ్వు మా తోడుగా ఉన్నామని స్ఫూర్తింది ప్రభా. మేము మీ వల్ల ఆశపడినామని స్ఫూర్తింది. శత్రువు ప్రభా ఎంత బలంగా లేచిన విరామూపంలో బాలారూపంలో ఎంత బలంగా లేచిన ప్రభా నువ్వు మా తోడుగా ఉన్నామని స్ఫూర్తింది. ఇంకా మంచి ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి సాధించండి. మీరు సెలవిచ్చిన నేను విడవలు ఎడవాలని సెలవిచ్చినారు మా ప్రభా. పెట్టుకు నువ్వు విడవని ఎడవాలని దేవుడు నువ్వు మా తోడుగా ఉన్నందుకే నువ్వు స్థుతించి గణపరిచి మాయం వస్తుందా. ప్రేమ తండ్రి వందనాలు తెలుస్తాను. చేయబడిన పరిచయం ఆస్వాదించండి, ఇక్కడ చేయండి ప్రభా. చేయబడిన ప్రార్థనలు అంగీకరించండి, సంఘంలో దీవించండి, సంఘం నారాయణ క్షమాపణ పొందినట్టుగా చేయండి, సరదులు సరపరచండి ప్రభా. సంఘంలో నారాయణ బయలుపరచబడినట్టుగా ప్రభా మీరు సహాయం చేయండి. అనేకులు కళాంతులు గల వారిని లేవనెత్తండి, దీని లేని వారిని లేవనెత్తండి, తగ్గింపు స్వభావం గల వారిని లేవనెత్తండి, పరిశుద్ధతను కాపాడుకుంటున్న వారిని లేవనెత్తండి ప్రభా. అటువంటి ప్రభా నమ్మకమైన చెప్పని వారిని ప్రభా నమ్మకమైన సహాయాలను ప్రభా ఎస్కేంలో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయతండి ప్రార్థన చేస్తున్నాం. ఎస్కేం తరగతి విషయాలు పరచండి. ఎస్కేం గారు నా మహిమపరచబడి సువార్త ప్రకటించే సంఘంగా చేయండి. అనేక నూతనమైన వారిని దేవునిలో చేర్చండి ప్రభా. మనం చదివిపోయిన వాళ్ళు కూడా నిజమైన వారసుతో చేర్చండి ప్రభా. ఎక్కడెక్కడైతే శత్రువు సంఘం విరోధంగా ప్రభా విలాపమనే ప్రభా బయటకు లేచి దుర్నీతులకు బహుమానం ప్రభా లేచి ఎక్కడెక్కడ శత్రువు పనిచేస్తున్నాడు అక్కడెక్కడ శత్రు కార్యం సంపూర్ణంగా ప్రభా లైఫ్ వస్తుందండి. ప్రభా మహిమల సంఘమని సత్యమైన పూలస్వమైన సంఘమని నువ్వు ఇక్కడ ఆశ్రమం వెళ్ళాలని నువ్వు మమ్మల్ని మర్చిపోలేదని నువ్వు పక్షంగా మాకు తోడుగా ఉండాలని మీరే రుజువుపరుస్తున్నామని ప్రార్థన చేస్తా ఉన్నా. మెటుకు వేడుకుంటా ఉన్నా. గొప్ప దేవ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభా. సంఘము దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబము సంపూర్ణ విశ్వాసంలో కట్టబడి సాగించండి. ఇంకెవరైనా భర్త రక్షణ లేని వారు, భార్య రక్షణ లేని వారు, పిల్లల రక్షణ లేని వారు ఉంటాయి. అటువంటి వారిని రక్షించండి ప్రభా. మెటుకు అందరిలో ప్రవేశించిన విశ్వాసం ఉంచిన వారికి చేయండి. అందరినీ సాక్షులుగా పడుకోండి ప్రార్థన చేస్తున్నారు. అటు ప్రతి కుటుంబం పైన మీ రక్షణ ముందులు కాక ప్రతి కుటుంబము సంపూర్ణ రక్షణ అనుభవంలోకి వచ్చింది కాక ప్రతి కుటుంబము నిరాకులకై సిద్ధపడును కాక ప్రతి కుటుంబము లేవనెత్తు గుంపులో శేషంలో ఉండును కాక అట్లా ఎస్లేములో ఉన్న ప్రతి కుటుంబంలో ఆ విధంగా మీరు ఆయనపరచమని పెట్టుకుంటున్నారు ప్రభా. యెహోవా ఆశీర్వదించే సెలవించను, యెహోవా సెలవించను, ఆశీర్వదించే సెలవించను. నేను దాన్ని మార్చలేను. మా ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించగలరు? మా దీవెని ఎవరు దొంగిలించగలరు? మా ఆనందాన్ని ఎవరు దొంగిలించగలరు? మా సమాధానాన్ని ఎవరు దొంగిలించగలరు? మా సవాసాన్ని ఎవరు దొంగిలించగలరు? ఎవరి సాధ్యం కాదు. మా ప్రభు సింహాసనాసుడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన అధికారం గలవాడు, ఆయన ప్రభావం గలవాడు. ఆయన ప్రభావం తగ్గిపోలేదు, యుగంగా ఒకటే రీతిగా ఉన్నది. అందుకే మేము విశ్వసిస్తున్నాను కనుక మా ప్రభు మీద దృష్టి నుంచి ముందుకే సాగిపోవాలని చేయండి ప్రభా. మీరు మమ్మల్ని ఆశీర్వదించినారు, మీ ప్రేమకి వెళ్తున్నారు. మేము ఆశీర్వాదానికి యోగ్యం కాదు, ఆయన ఆశీర్వదించినారు, మీ ప్రేమకి వెళ్తున్నారు ప్రభా. మేము విశ్వసిస్తున్నాను. చెవని పరిచయం ఆశీర్వదించండి ప్రభా. సంఘంలో దీవించండి. మా పిల్లలు చాలా మంది 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు ప్రభా. ఆ పరీక్షల్లో సహాయం చేయండి మా ప్రభా. 27, 28, 29, 2nd, 4th, 5th, 6th, 7th, 9th, 10th క్లాస్ ఎగ్జామ్స్లో సహాయం చేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి 6th నుంచి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ 7th నుంచి ఉన్నాయి.
6, 9, 13, 16, 18, 20, 23 మే నెలలో జరిగే ఎగ్జామ్స్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సాయం చేయండి. సెకండ్ ఇంటర్ ప్రభా 7వ తారీఖు, 10వ తారీఖు, 12, 14, 17, 19, 20, 24 తారీఖులు జరిగే ఎగ్జామ్స్లో సాయం చేయండి. చాలామంది ప్రభా మరి శామ్యుయల్ ఇద్దరు కూడా మరి సివిల్స్ రాస్తూ ఉన్నారు. జూన్ 5th ఎగ్జామ్కి ప్రభావ సహాయం చేయండి. అప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది జూలై 17 సహాయం చేయండి. ఆ ఏపీడిఎస్ ఏపీ ఎంసెట్లో తెలంగాణ ఎంసెట్లో పిల్లలకి సహాయం చేయండి. ప్రభా ఎస్ఎంలో 10వ తరగతి రాసిన ఎలక్స్కి తోడుగా ఉండండి. దాసన్ మనోజ్ కూడా ఇంటర్మీడియట్ రాస్తున్నాడు, సహాయం చేయండి. అదేవిధంగా జాషువా, క్రిస్ చార్ల్స్, జాషువా ఈ ముగ్గురు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారు, సహాయం చేయండి. ప్రభా పిల్లల్ని దీవించండి. అదే సమయంలో వారి పరీక్షల్లో తోడుగా ఉండండి. వారు సిద్ధపడే విషయంలో సహాయం చేయండి. అదేవిధంగా ప్రార్థన చేస్తున్న ప్రభా బాగలేని ఆపరేషన్ కోసం హేమలత జ్ఞాపకం చేస్తుండండి. జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ ఉంది మే 6వ తారీఖున, సహాయం చేయండి. డాక్టర్స్ కావాల్సిన నైపుణ్యం దయచేయండి. ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవడానికి సహాయం చేయండి. దాసం త్వరలో కోలుకోవడానికి ఉపయోగపడండి. అదేవిధంగా రక్తవైలత కోసం ప్రార్థన చేస్తున్న తల్లిలో బ్లడ్ క్లాట్స్ తీసివేయండి. ప్రభా కిషోర్ని స్వస్థపరచండి, మార్మల్స్ దయచేయండి. హ్యాండ్ దాసనాలు సైపురాలను కనికరించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అదే సమయంలో గర్భవతులు ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, వాత్సల్య కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా సుఖాన్ని ప్రసంగ సిద్ధపరచండి, తిన్న ఆరంభాన్ని పవిత్రపరచండి. స్వరూప కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా తిన్న ఆరంభాన్ని పవిత్రపరచండి, సుఖాన్ని ప్రసంగ సిద్ధపరచండి. శ్రీలత కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా తిన్న ఆరంభాన్ని పవిత్రపరచండి, సుఖాన్ని ప్రసంగ సిద్ధపరచండి. దైవ కుమారి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా సుఖాన్ని ప్రసంగ సిద్ధపరచండి, తిన్న ఆరంభాన్ని పవిత్రపరచండి. బిందు అశోక్ కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా తిన్న ఆరంభాన్ని పవిత్రపరచండి, సుఖాన్ని ప్రసంగ సిద్ధపరచండి. జమీమా షారుల కోసం ప్రార్థిస్తున్నాం. తిన్న ఆరంభాన్ని పవిత్రపరచండి, సుఖాన్ని ప్రసంగ సిద్ధపరచండి. సౌజన్య నాంచర్య వారి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా సుఖాన్ని ప్రసంగ సిద్ధపరచండి. ప్రభా కనికరించండి. ప్రభా జాగ్రత్తగా ఉండడానికి ఉపయోగపడండి. బిడ్డను కనికరించండి. భావన కోసం ప్రార్థిస్తున్నాం. కనికరించండి ప్రభా. దేవా మరి ఆ సుఖాన్ని ప్రసంగ మీరు సిద్ధపరచండి. ప్రభా తిన్న ఆత్మాన్ని పవిత్రపరచండి, మంచి ఆరోగ్యం తెచ్చండి. అనుష కోసం ప్రార్థిస్తున్నాం. దేవా సుఖమైన ప్రసంగ మీరు సిద్ధపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వమని మీ పాసులు చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవ ప్రసన్న కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యాన్ని పవిత్రపరచండి, సుఖమైన ప్రసంగ మీరు సిద్ధపరచండి. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సండే స్కూల్ పరిచయం దీవించండి. ఎస్లో సండే స్కూల్ టీచర్స్ అందరినీ బలపరచబడుకోండి. యవనస్తుల మధ్య పరిచయం దీవించండి. యవనస్తుల మధ్య జరుగుతున్న పరిచయం దీవించండి. యవనస్తుల అందరిలో ఆసక్తి కలిగేయండి. ప్రభా దేవుని సన్నిధిలో పోగొట్టుకోకుండా సాయం చేయండి. యవన కాలంలో రక్షించబడి దేవుని కార్యంలో చేయండి. బాప్తిజంలో వారు సిద్ధం చేయండి. ప్రభా యవన కాలంలో కలిగి సోదరులమైన వారికి విజయం దయచేయండి. ఆరాధకులుగా ప్రార్థనకులుగా చేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ప్రార్థిస్తున్నాం. బెంజమిన్ మోసెస్ ప్రభా తన భవిష్యత్ కొరకై ఏర్పాటు చూపించండి. నాని వారి ప్రహర్ష, స్టీవెన్, ఫనీ, అనుదీప్, బబ్లు, ప్రవీణ్, ప్రదీప్, ప్రేమ్, జగదీష్, బెంజమిన్, నెల్లూరు ప్రభా, జోయల్ చంద్రన్న, ప్రభా ఆనంద్ కుమార్, రాజు వీరందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దాక్షిణ్య, నారాయణ, అనిల, హేమ, అమూల్య, సౌమ్య, అన్నగిరి, సంధ్య, ఆశ, శైని వీరి వివాహం విషయంలో సహాయం చేయండి. బాగలేని వృద్ధాప్యంలో వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. గడ్డం సరోజనక వాళ్ళ రోడ్ ఎక్స్టెన్షన్లో బెడ్రూమ్ వరకు కనికరించండి, ధైర్యపరచండి. ప్రభా మీ విషయమై మీ చిత్తమైతే అధికారులతో మాట్లాడి ప్రభా అధికమైన నష్టం లేకుండా చేయండి, తోడవండి. వృద్ధాప్య కారణం అనారోగ్యంతో బాధపడుతున్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభా అందరేళ్లకు చూపించమని వేడుకుంటా ఉన్నాను. ప్రభా గడ్డం సరోజనక కోసం ప్రార్థిస్తున్నాం. రాజ్ కుమార్ కోసం ప్రార్థిస్తున్నాం. హేమంత్ కోసం, బీబీసీ కోసం, ప్రభా దూరక ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం. దగ్గుమల్లి జసింతమ్మ, ప్రభావతి సోదరి, పద్మావతి సోదరి, మేరీ పీటర్ యొక్క ప్రభా నీకు లేస్తే మంచి దృష్టి కోసం ప్రార్థిస్తున్నాం. డిసోజల కోసం ప్రార్థిస్తున్నాం. సోదరుల కోసం ప్రార్థిస్తున్నాం. విజయశ్రేఖ ప్రభా మైండ్ తీసుకున్నారు. ప్రభా కుటుంబాన్ని ఆదరించండి. ప్రభా సొలమే కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి షుగర్ కంట్రోల్ ఉండడానికి సహాయం చేయండి. స్వార్థక ప్రిన్సిపల్ కోసం ప్రార్థన, సోదరి రమక కోసం ప్రార్థిస్తున్నాం. సుజాత కోసం ప్రార్థిస్తున్నాం. శ్రీమాన్ మరకటి కోసం ప్రార్థిస్తున్నాం. సోదరి సమాధానం కోసం ప్రార్థిస్తున్నాం. విద్యాశ్రీ కోసం ప్రార్థిస్తున్నాం. శశి కోసం ప్రార్థిస్తున్నాం. సోదరి వనమ కోసం ప్రార్థిస్తున్నాం. ధనకుమారి కోసం ప్రార్థిస్తున్నాం. సోదరి పద్మ కోసం ప్రార్థిస్తున్నాం. మీరందరినీ జస్సమ్మ కోసం ప్రార్థిస్తున్నాం. విక్టోరియా కోసం ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం తెచ్చండి. లూదేవి కోసం ప్రార్థిస్తున్నాం. యాదవ్ కోసం ప్రార్థిస్తున్నాం. నాగేంద్ర కోసం ప్రార్థిస్తున్నాం. వీరమ్మ కోసం ప్రార్థిస్తున్నాం. సుజీవమ్మ కోసం ప్రార్థిస్తున్నాం. హనుమంత కోసం ప్రార్థిస్తున్నాం. రజని
ప్రభా తనకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం. సో వేస్తే ప్రభా పద్మం కోసం, ప్రభా మేరీ జాబ్ కోసం, కనకల కోసం, మస్తారామ కోసం, దేవుల కోసం, ప్రభా ఎస్తేర కోసం, ప్రభా మరియమ్మ కోసం, కోటేశ్వరం కోసం, ఉషా దృష్టి కోల్పోయింది, దృష్టికు దయచేయండి. సుధా కోసం, సోదరి రూతమ్మ కోసం, ఎలిషమ్మ, సాయి కుమారి, రేచల్, రత్నవల్లి, పుష్పలతక్క, వీరందరి కోసం ప్రార్థిస్తున్నాం. అప్పమ్మ, రూతమ్మ, రానక్క, మరియమ్మ, రత్నకుమారక్క, భావరాజు, సత్యవేదం, విశ్రాంతమ్మ, బాతమ్మక్క, గుంటూరులో కొడుకు దగ్గర కాపాడు మంచి ఆరోగ్యం ఇవ్వండి. సోదరులు విజయరాజన్న, మరిదాసన్న, మర్యాదరావున్న, ప్రభాకరన్న, క్రిస్ కోసం ప్రార్థన చేస్తున్నారు, యోసేపుల కోసం ప్రార్థన చేస్తున్నారు, విజయ్ కోసం ప్రార్థన చేస్తున్నారు. మంచి ఆరోగ్యం నడుములకు కూడా స్వస్థత అయితే రామకృష్ణ కోసం శివయ్య కోసం ప్రార్థన చేస్తున్నారు, మందరావు గారి కోసం ప్రార్థన చేస్తున్నారు, జాతర కోసం ప్రార్థన చేస్తున్నారు, కాంతిరావు కోసం కళ్ళు ఎర్రగైన మళ్ళీ స్వస్థత ఇవ్వండి. డానియల్ కోసం ప్రార్థన చేస్తున్నారు, మార్కుల కోసం ప్రార్థన చేస్తున్నారు, మంచి ఆరోగ్యం లూకల కోసం ప్రార్థన చేస్తున్నారు, జెఫెనియన్ కోసం ప్రార్థన చేస్తున్నారు, సాధుల గారి కోసం ప్రార్థన చేస్తున్నారు, ప్రతాప్ కోసం ప్రార్థన చేస్తున్నారు, బసవరాజు తోట ప్రతాప్ కోసం ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం మానసిక ఆరోగ్యం దయచేయండి. బసవరాజు తోటలో ప్రతాప్ కేవీ రెడ్డి గారి కోసం ప్రార్థన చేస్తున్నాం, దయారెడ్డి గారి కోసం ప్రార్థన చేస్తున్నాం, గోపికృష్ణ, శామ్యుల్ కోసం ప్రార్థన చేస్తున్నాం, మార్టిన్, ఎజ్రా మార్టిన్ కోసం, సందీప్ ప్రేమ్ కోసం, అంకిరీడల కోసం, మొహమ్మద్ రఫీక్ కోసం, మలాకి కోసం, శామ్యుల్ కృష్ణ గారి కోసం, జక్రయ్య గారి కోసం, ఓబేల్ కోసం, దయచేయండి. ఆయా నలుగురు జ్ఞాపకం, రామరావుని జ్ఞాపకం, జస్వంత్ జ్ఞాపకం, డేవిడ్ మంచి ఆరోగ్యం, కిరణ్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అటు వీరందరూ జ్ఞాపకం, సంఘంలో విజయవాడలను జ్ఞాపకం చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ విషయంలో చేసిన సహాయం కింద స్టీవెన్కి బెంగళూరులో వైట్ ఫీల్డ్స్కి ట్రాన్స్ఫర్ ఇచ్చినారన్నారు. జ్యోతి కళ్యాణి కూడా ప్రభా మరి గుంటూరు మరి తెనాలి నుంచి ఒంగోలుకి ట్రాన్స్ఫర్ ఇచ్చినారు. ప్రార్థనకు మీరు ఇచ్చిన జవాబుకి ఉన్నారు. దయగల తండ్రి అట్లా సంఘం దీవించండి. వేదపడి మందిరం కట్టబడుతుంది ప్రభా. ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి, అవసరాలను మీరు తీర్చండి. దయగల తండ్రి గణపవరం మందిరం కూడా ఆరంభించి కట్టబడడానికి సాయం చేయండి. ఎరుసలేము కూడా మిత్రుల్లో జ్ఞాపకం చేసుకునండి. చక్కటి మందిరంగా కట్టబడడానికి సాయం చేయండి. హాస్పిటల్లను బలపరచండి, అనేక హృదయాలు కదిలించండి. దేవుని మందిరము కట్టబెట్టికాయ ప్రభా అనేకులు స్వచ్ఛందంగా ప్రభా హృదయపూర్వకంగా అర్పణలు తీసుకొచ్చే వారుగా చేయండి. దేవుని తీర్చడం ద్వారా ఆశీర్వాదం ఉన్నది. దేవుని అర్పణలు దేవునికి తీసుకొచ్చే వారుగా చేయండి. దేవునికి చెందినది మరి ఎవరికి చెందకూడదు కనుక ప్రభా దేవునికి చెందినది దేవునికే చెందాలి కనుక ప్రభా దేవునికి చెందిన దాన్ని యథార్థంగా తీసుకొచ్చే వారుగా చేయండి. నమ్మకంగా తీసుకొచ్చే వారుగా చేయండి. ప్రభా నీళ్ళు రమ్యమైన స్థలంగా కట్టబెట్టుకాయ అనేక ప్రాంతాలను ముందుకే సాయం చేయండి. స్థలం కూడా లేదు ప్రభా, ఎంత ఇరుగ్గా ఉంది ప్రభా. ఇరుకులో ప్రార్థించడానికి విశాలత కలిగించినాం ప్రభా. విశాలత కలిగి తోడుగా ఉన్నాం ప్రభా. వచ్చిన వారు దీవించము, ప్రార్థనలు ఏకీపించడానికి పట్టుకున్నారు. వెళ్తుగా దీవించి పంపించము ప్రభా. రాజకుమార్ అన్న ప్రభా తనకి అప్పు ఇచ్చిన వారు, అప్పు తీసుకున్న వారు డబ్బులు లేదు, ఆ డబ్బులు రావడం సాయం చేయండి. మనం తెలిసిన ఎరుసలేములో అనేక మంది సేవకులు లేవనెత్తండి, పరిచారకులు లేవనెత్తండి, సంఘమును దీవించండి. ప్రభా మెడుకు మునుపటి కంటే అధికమైన సాక్ష్యము, మునుపటి కంటే అధికమైన దీవెన ప్రభా మీరు కలగజేస్తున్నాగా ప్రార్థన చేస్తున్నాను. సంఘం నానాటికి కట్టబెట్టకి సాయం చేయండి, వర్తించడానికి సాయం చేయండి. దేశంలో పరిశుద్ధులు పెట్టా అల్పులమైన మమ్మల్ని తీసుకొచ్చిన చేసి నెరవేర్చము, బలపరచము. నీ మందిరం పరిచయం బయట పరుండు చేయడం కొరకైన పరిచర్య, శాంతి జరుగుత నడిపించిన కొరకైనటువంటి పరిచర్య. మీ ప్రజలు ప్రభా ఎల్లవేళ కృపాక్షేమ అభివృద్ధి కొరకైనటువంటి పరిచర్య మాత్రమే కాదు, శేషంలో ఉన్న కొరకైనటువంటి పరిచర్య, మిల్చుంటి కొరకైన పరిచర్య జరిగింపజేయమని ప్రారంభిస్తాం. అట్లు ప్రభా తుదమటుకు ప్రభా మీ ఉద్దేశంలో సంపూర్ణంగా సఫలపరచువారుగా మమ్మల్ని బలపరచుము, బాధ్యతని అందించుము. ప్రభా జయప్రదంగా స్థాయిపడికే సాయం చేయండి. తోడుకోండి దేశంలో పరిశుద్ధులా పేరుతారు స్తుతించి సంఘం యొక్క అవసరం తీర్చుము, పరిశుద్ధులకు అవసరం తీర్చుము, నీ ప్రజలకు అవసరం తీర్చుము ప్రభా. తృప్తి దయచేయండి. ఎండవేడి నుండి కాపాడు, కరోనా యొక్క 4 వేల నుండి కాపాడు ప్రభా. అది ప్రబలకుండా చేయము, తొలగించుము. పార్కులు దేశం నుండి ప్రపంచం నుండి పార్కులు ప్రభా కలిగించుము. మానుకోలు ప్రేమాలు కూడా సమస్యలకు సాయం చేయండి, నెమ్మది దయచేయండి. తిరిగి సువార్త మునుపటి కంటే అధికమైన ఆత్మీయ తీవ్రతతో జరిగించడానికి సాయం చేయండి. ఏసులో పరిశుద్ధం పెట్టాలి సుధీర్ రేపు సేవకులు మీకు జబ్బు వాళ్ళకు సహాయం చేయండి, బలపరచు వాడుకోలు ఏసులో పరిశుద్ధం పెట్టాలి. ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ రక్షణ చిన్న వారందరినీ
రాజు లేడు, ప్రవక్త లేడు, మరి ఎవరైనా దొంగిలించలేదు. గుర్తే ఆయన కొరకే దోషం లేని వారు, వంకటం లేని వారు జీవించుకుంటున్నాయి. ఆ విధంగా మన ఆశీర్వాదంలో కాపాడుకున్న వారు ఉంటే ఆ రక్షణను వేసి తీసుకోవాలి. ఇశ్రాయేలు మోసంలోనే మనకు సాయం చేసి నడిపించుగాక.